ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునీత విన్సెంట్ పల్లోటి వారి వీధి చక్కగా మరే తల్లిని ఎంతగానో గౌరవిస్తుందో ఇక్కడ చేపట్టేటువంటి కార్యక్రమాలను బట్టి దానిని కనుల విందుగా కనబడుతూ ఉంది. ఈరోజు వాక్యముని ఆలకించే ముందుగా మీ అందరికీ ఒక ప్రశ్న. సమాధానం చెప్తారా? ఇటువైపు వారు సమాధానం చెప్తారా? ఇటు సమాధానం లేదు. మీరు సమాధానం చెప్తారా? చెప్తారు. కొంతమంది చెప్తున్నారు. మీరు సమాధానం చెప్తారా? ఇటువైపు చాలా బాగున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పేతురు గారిని క్రీస్తు ప్రభువు ఒక ప్రశ్న అడిగారు. అది అడగక ముందే చక్కగా సమాధానం. మీరేనమ్మా? గట్టిగా చప్పట్లు కొడదాం. మీ పేరు? పావని. పావని గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. పేతురు గారు క్రీస్తు ప్రభువు వారు ఒక ప్రశ్న అడిగారు. అది ఏమిటంటే, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనేటువంటి ప్రశ్న. దానిలోని మర్మాన్ని అర్థం చేసుకునే ముందుగా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. అందరు బాగున్నారా? చాలా సంతోషం. రెండవసారి కూడా పేతురుని అదే ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? పేతురు, నీవు నన్ను పేతురు గారి సమాధానం, అవును ప్రభు, సకల వస్తువుల కంటే అధికముగా ప్రేమిస్తున్నాను అని సమాధానం. ఇప్పుడు రెండోసారి మీ అందరిని, అందరు బాగున్నారా? 2 సార్లు చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మూడవసారి కూడా పేతురుని అదే ప్రశ్న అడుగుతున్నారు. మామూలుగా ఎవరైనా నీవు నన్ను ప్రేమిస్తున్నావని ఒకసారి అడుగుతారు, లేదా బాగున్నావా అని ఒకసారి అడుగుతారు, కుశలమే అని ఒకరికొకరు కూడా తెలుసుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభువు ఎందుకు 3 సార్లు అడిగారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రశ్న చక్కగా ఈ విధంగా ఉంటుంది. పేతురు, నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా అనేటువంటి ప్రశ్న. అప్పుడు పేతురు గారి సమాధానం ఏమిటో తెలుసా? నిశ్శబ్దం. పేతురు గారి సమాధానం నిశ్శబ్దం. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఒకసారి ఆయన హృదయంలోకి తొంగి చూసుకొని ఆయన సమాధానం ఏమిటంటే, ప్రభు, అంతయు నీకు తెలుసు.